నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో అండి, అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షమందరికి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృషభ రాశి వారికి ఈ ఒక ఆగస్టు మాసంలో ఒక అదృష్టం జరగబోతుంది. అదృష్టం వాళ్ళు ఎదురు చూడలేని ఒక అదృష్టము వాళ్ళ జీవితంలో జరగబోతుంది. ఏంటిదండి అది? ఏంటిది அப்படிంటే వాళ్ళకి సస్పెన్స్. ఎందుకంటే ఎంతో కాలంగా వాళ్ళు ఎదురు చూసిన వంటిది దైవిక్యమైన వంటి ఒక కృపా కటాక్షం ద్వారా వాళ్ళ జీవితంలో ఉండే ఒక అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావడానికి మంచి అవకాశం కనపడుతుంది. దానివల్లనే వీళ్ళకి ఒక స్టెప్ అడగనేది ముందు వేయటం అనేది జరుగుతుంది ఏమా. దీనికోసము ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఉన్న రంగంలో కానీ, ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్న వాళ్ళు కానీ, బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఏమా, మరి కొత్తగా మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఒక మంచి ఛాన్సెస్ రావడానికి ఉంటుందంట. అంటే ఇప్పుడు అనుకున్న పనులన్నీ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఒక ఇదిగా ఉంది. ఒకటి మీరు చేయవలసిన అంతే వృషభ రాశి వాళ్ళకి కొన్ని సంఘటనలు అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు కనపడుతుంది ఇక్కడ. అంటే నెగిటివ్ అంటే ఏ విధంగా ఉండొచ్చు? నెగిటివ్ వచ్చేసి మనకి కొన్ని మనం ఫైల్స్ కొన్ని సబ్మిట్ చేసాం అనుకోండి, దాంట్లో ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి అందులో ఉండకపోవడం ఏమా. అది ఇంకోటి ఏంటంటే మరి ఇతరులను ఎవరైనా కలవడానికి మనం ఉదయం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఉండకపోవటం. మరి ఇంకేదైనా అవసరానికి మనం తెచ్చుకోవాల్సినటువంటి వస్తువు తాకట్టు పెట్టి తెచ్చుకోవాలన్నా, ఇంకేదైనా లోన్స్కి పోవాలన్నా అటువంటివన్నీ కూడా కొన్ని శాంక్షన్స్ కావడం లాంటివి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అని పోయి పాజిటివ్ ఎనర్జీకి వీళ్ళకి రావాలి. அப்படின்னா వీళ్ళు ఒక అమ్మవారిని ఆరాధించి చక్కగా ఈ శ్రావణ మాసంలో వైభవయుతమైన వంటి ఒక ఫలితం రావడానికి మంచి వైపు ఉంటుంది. అంటే అమ్మవారు అంటే ఏ రూపం? అమ్మవారు వైభవ లక్ష్మి. వైభవ లక్ష్మి. ఈ వైభవ లక్ష్మిని ప్రతి శుక్రవారం రోజున వృషభ రాశి వాళ్ళు శ్వేత కమలముతోని అమ్మవారికి చక్కగా దాంట్లో వివిధమైన వంటి ద్రవ్యాలు, అంటే దాంట్లో అత్తరు, పన్నీరు, జావాదు, కస్తూరి, పచ్చకర్పూరం లాంటి పదార్థాలు పెట్టి ఆ తామరపుని అమ్మవారికి అర్పణం చేయాలి. ఆ అర్పణం చేసిన వంటి ఒక పూలతో ఆ సుగంధ ద్రవ్యంతో అమ్మవారి ఒక సౌందర్య లహరి, అమ్మవారి ఒక ఏదైనా పారాయణం చేసి చక్కగా అమ్మవారికి మీరు చేస్తే ఈ వృషభ రాశి వారికి అదృష్టం పైన అదృష్టం కలిసే వంటి ఒక యోగం ఆగస్టులో కనపడుతుంది. 100% ఇది పరమ సత్యం. అంటే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉండొచ్చండి? గత మాసాల్లో కూడా కొన్నింటి ఎట్లా ఉంటుందంటే అమ్మా, వీళ్ళు ఎంతో వరకు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా మనం చేస్తున్నా కూడా వాళ్ళకి సెట్ అవటం లేదు. సో ఈ మాసంలో ఏమైనా ట్రై చేస్తే శ్రావణ మాసం చేసుకో. ఎందుకంటే శాస్త్రంలో చూడరు, మాట్లాడరు, దాని గురించి కూడా ఎటువంటి కూడా స్టెప్ తీసుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇష్టపూర్తమైన ఒక కైంకర్యాలు ఏదైనా ఉన్నా దాని విభాగం అనేది వేరుగా కనపడుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఈ ఒక వైభవ లక్ష్మి ఒక వ్రతం ఆచరించి కానీ, వైభవ లక్ష్మి ఒక పూజ చేయటం కానీ చాలా చక్కనమైనటువంటి ఒక విభాగమైనటువంటి ఒక ప్రసాదం అనేది దొరుకుతుంది. అలానే రాశి వారికి అండి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారా ఆగస్టు నెలలో? అంటే ఆరోగ్యపరంగా మనము చూసుకుంటే అయితే మాత్రాన కొద్దిగా క్షీణ దోషము, అంటే దేహానికి క్షీణ దోషం అలాంటివి అంటుంటారు. ఆ క్షీణ దోషాన్ని తగ్గించడానికి కోసము మనము కొన్ని కార్యక్రమాలు వెళ్ళి చేయాలి. ఎటువంటి కార్యక్రమం చేయాలి அப்படிనే, ఎప్పుడైతే కూడా మనం అమ్మవారిని పూజించిన తర్వాత అక్కడ మనము బెల్లము, మీకు సొంటి అనేది అంటారు, దాన్ని అల్లము కూడా అంటుంటారు ఏమా. దాన్ని తమిళ మలయాళం వచ్చి సుక్కు అంటారు. ఆ సుక్కుని అంటే ఆ సొంటిని అరగదీసి బెల్లంతో కలిపి ఆ నీళ్ళని అమ్మవారికి నివేదన పెట్టండి. ఆ నైవేద్యం పెట్టినది ఆ ప్రసాదాన్ని ప్రతిరోజు కూడాను తాగండి. ఈ వృషభ రాశి వాళ్ళు స్త్రీ అయినా పురుష అయినా
వాళ్ళకి అనుకున్నటువంటి ఒక కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఏ మంత్రం అప్పుడే క్రీం కారం, ఓం క్రీం నమః అనే ఒక మంత్రముతోని చక్కగా రోజు 108 సార్లు పాటుగా చక్కగా కూర్చొని మీరు జపం చేసి ఆ అమ్మవారి దగ్గర ఒక పద్మాసనం వేసుకుని కూర్చొని సాధన చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే అప్పుడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు చెప్తాము, అనే విధాలుగా సాయం చేస్తాము. అంటే ప్రత్యేకమైన ఏదైనా దీపం అంటూ ఉందండి? వీళ్ళకి ఏం చేస్తారు అప్పుడే ఆవు నెయ్యితోని మట్టి ప్రమిదతో ఈ యొక్క వ్రతానికి ఆచరించడానికి అవుతుంది. లోహానికి సంబంధించిన దీపాలు ఏది పెట్టకూడదు. మనం మట్టి దీపమే, మట్టి దీప ప్రమిదలు అవును. పెట్టేసి ఆవు నెయ్యి పెట్టి చక్కగా మీరు దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.